సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నేషనల్ అవార్డు విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి 9వ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశం మేరకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచేందుకు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈలోగా హైకోర్టు ఆయనకు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాపీ అందిన వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించారు. దాంతో అల్లు అర్జున్ విడుదల ఖాయమని అంతా భావించారు. జైలుకు వెళ్లిన అల్లు అర్జున్ బెయిల్ పత్రాల కోసం రిసెప్షన్ లో వేచి ఉన్నారు. అయితే రాత్రి 10:30 గంటల వరకు హైకోర్టు బెయిల్ పత్రాలు ఆన్లైన్ లో అప్లోడ్ కాకపోవడం, ఇతర కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరగడంతో శుక్రవారం రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో జైలు అధికారులు ఆయన్ను అండర్ ట్రయల్ ఖైదీగా ఖైదీ నెంబర్ 7697 నంబర్తో మంజీరా బ్యారాక్ లో ఉంచారు. సాధారణంగా సూర్యాస్తమయానికి ఖైదీలను బరాక్లలోకి పంపుతారు. అప్పటి వరకు వచ్చే బెయిల్ ఆర్డర్లకు సంబంధించిన ఖైదీలను లోపలికి పంపరు. వారందరి బెయిల్ పత్రాలను పరిశీలించి జైలు రికార్డుల్లో ఎంట్రీ చేసి అందరినీ ఒకేసారి విడుదల చేస్తారు. అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టు నుంచి సాయంత్రం 5:20 చెంచల్గూడ జైలుకు తీసుకువచ్చారు. 6 గంటల్లోపే ఆయనకు బెయిల్ సమాచారం అందింది. దాంతో ఆయన ఏ క్షణమైనా విడుదలవుతారన్న భరోసాతో ఉన్నారు. కానీ 6 గంటల వరకు బెయిల్ కాపీలు రాకపోవడంతో మరి కాసేపు వేచి చూసి ఆయన నిబంధనల ప్రకారం బరాక్లలోకి పంపారు. అప్పుడే ఆయన రాత్రంతా జైల్లో ఉండడం ఖాయమైంది. దాంతో ఆయన మొహంలో అసహనం పెరిగిపోయింది. ఖైదీలందరినీ బరాక్లలోకి పంపినట్లుగా ధృవీకరించుకున్నాకే చివరగా అల్లు అర్జున్ ను బరాక్కు తరలించారు. తనను 3 ఖైదీలు ఉండే బరాక్లో ఉంచారు. అందులో ఆయనతో మరో 2 విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నారు. రిసెప్షన్ నుంచి అల్లు అర్జున్ ను బరాక్కు తరలిస్తున్నప్పుడు ఇతర బరాక్లలో ఉన్న ఖైదీలు పుష్ప పుష్ప అంటూ అరుస్తూ ఉన్నారట. జైల్లో అర్జున్ కు భోజనం ఆఫర్ చేసినా తినలేదు. 14 రోజుల రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మర్నాడు మాత్రమే అందుతాయి. తొలి రోజు రాత్రి అర్జున్ సాధారణ ఖైదీలాగే నేల మీద పడుకోవాలి. ఆయనకు కొత్త రగ్గు, కొత్త దుప్పటి ఇచ్చారు. వాటిని నేల మీద పరుచుకుని పడుకోవాల్సి ఉంటుంది. 10:30 తర్వాత తక్షణమే విడుదల చేయాలని బెయిల్ ఉత్తర్వులు అందినప్పటికీ అధికారులు నిబంధనల ప్రకారం ఉదయమే విడుదల చేయాలని నిర్ణయించారు. బెయిల్ కార్యక్రమం రాత్రి ముగిసిపోయినందున శనివారం తెల్లవారుగానే 7 గంటల్లోపే అల్లు అర్జున్ విడుదల చేస్తారు. సెలవు రోజైనా విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదు కాబట్టి బన్నీ బెయిల్ మీద బయటకు వచ్చేశాడు.